ఏం జరుగుతుంది? అందరు ఎలా ఉన్నారు? యోహాన్కి సమ్మర్ హాలిడేస్ కదా, వాడు ఏదో ఒక యాక్టివిటీ చేయాల్సింది ఎవ్రీడే. కయాక్ వెళ్దామా అని అడుగుతుండు. నీకు స్విమ్మింగ్ వచ్చారా ఫస్ట్? కయాక్ చేసినావు ఎప్పుడన్నా? చూపి సింగిల్ చేస్తావా డబుల్ చేస్తావా ఇప్పుడు? సింగిల్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి అక్కడ వరల్డ్స్ లాంగెస్ట్ ఫ్లోటింగ్ స్లైడ్ ఉంది కదా, అది ట్రై చేస్తా అంటున్నారు. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో కూడా వచ్చింది. అది ట్రై చేయాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు. ఓకే, అది ఫ్లోటింగ్ స్లైడ్ కదా, వాటర్. ఓకే, చూద్దాం అది అవైలబుల్ ఉంటే ఇఫ్ దే ఆర్ లో యూ కెన్ డూ ఇట్. వెళ్దామా అందరం? ఓకే, రెడీయా గైస్? ఎస్. ఓకే, ఆల్ సెట్, అంతా రెడీ అయిపోయాము, బయలుదేరుతున్నాం. ఇంకా మంచిగానే వాటర్ స్పోర్ట్స్ కి జెర్సీ వేసి ప్రిపేర్ అయ్యారు కదా అందరూ. అంతే కదా మరి. సన్ స్క్రీన్ పెట్టుకున్నావా యోహాన్? ఆల్ సెట్. యోహాన్ గట్టిగా మాట్లాడు, అందరు మెల్లిగా మాట్లాడుతున్నావు అంటున్నారు నిన్ను. ఇక్కడ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మొత్తం అన్ని బోట్ క్రూజెస్, కయాక్, ప్యాడల్ బోట్స్, అన్ని స్పోర్ట్ యాక్టివిటీస్ చేయొచ్చు ఇక్కడ, అంటే వాటర్ యాక్టివిటీస్. ఇప్పుడే మనము ఈ హార్బర్ ప్లేస్ కి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ టికెట్ తీసుకొని, వెహికల్ పార్కింగ్ టికెట్ ఉంటుంది, తీసుకొని లోపల వెళ్ళిపోవాలి. ఇక్కడ మంచి మౌంటైన్స్, వాటర్ చాలా బాగుంటుంది. జూలై 4th కదా, సో మొత్తం అన్ని దగ్గర ఫ్లాగ్స్ ఉన్నాయి. తీసేసుకున్నాం పార్కింగ్ టికెట్. ఒక వెహికల్ కి $10, అంటే అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వెళ్ళి మనము పార్క్ చేసేసి కింద వాటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకి వీళ్ళ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కదా, వీళ్ళు ఇక్కడ ఈ స్పాట్ లో July 3rd ఈవినింగ్ సెలబ్రేషన్ ఉన్నిందనమాట. సో ఈ రోజు వేరే అన్ని చోటు ఉంది కానీ ఇక్కడ నిన్ననే అయిపోయింది. ఉన్ని బాగుంటుంది. కమ్ గైస్, కమ్ ఫాస్ట్. ఇక్కడ నుంచి మనము కిందకి షటిల్ తీసుకొని వెళ్ళాలన్నమాట, వాటర్ యాక్సెస్. కయాక్ వెళ్తున్నాం కదా, సన్ ఎక్స్పోజర్ చాలా ఎక్కువ ఉంటుంది, సన్ స్క్రీన్ మ్యాండేటరీ. డోంట్ బ్రీత్. షటిల్ వచ్చిందా? ఇంకా లేదు. ఇక్కడ నుంచి షటిల్ తీసుకొని వెళ్ళాలి మనం వాటర్ దగ్గరికి. అంటే మనకి కార్కి పాసెస్ ఉంటే నియర్ బై యాక్సెస్ ఉంటుంది, బట్ రెగ్యులర్ వచ్చే వాళ్ళే పాసెస్ తీసుకుంటారు. మనం ఇయర్లీ వన్స్ ట్వైస్ వస్తాం కాబట్టి పాసెస్ తీసుకోలేదు. ఇదే మన కార్ట్. ఇప్పుడు పదండి. కిందకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు ఎంటర్ అవుతున్న బ్రిడ్జ్ కూడా మనకి మొత్తం వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ కొంచెం ల్యాండ్ ఉంది, ముందుకు వెళ్తూ వెళ్తూ వాటర్ తో కనెక్ట్ అయిపోతుంది. రెండు కార్డ్స్ వస్తున్నాయి చూడు, ఇలా రెండు వాళ్ళు ఎలా వెళ్తున్నారు. సో ఇక్కడ మనకి లాంగెస్ట్ ఫ్లోటింగ్ స్లైడ్ ఉందన్నమాట. సో ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా ఉంది. చాలా స్లైడ్స్ ఉన్నాయి కానీ లాంగెస్ట్ ఫ్లోటింగ్ స్లైడ్ అయితే ఇదే అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటున్నారు. ఇది స్లైడ్ అన్నమాట, మొత్తం ఫ్లోటింగే, కింద మొత్తం వాటర్ మీదనే ఉంటుంది. ఇది మనకి సమ్మర్లో మాత్రమే ఓపెన్ ఉంటుంది, వింటర్స్లో క్లోజ్ అయిపోతుంది, సమ్మర్లో ఓపెన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ కయాక్ బోర్డ్స్ ఇక్కడ ఉన్నాయి, అక్కడ రెంటల్ అవైలబిలిటీ ఉంటుంది, అక్కడ వెళ్ళి మనము రెంట్ చేసుకొని వాటర్లోకి వెళ్ళిపోవడమే. ఏంటి కనుక్కున్నావా? ఒక టైం స్లైడ్ చేయాలంటే $10. ఓకే ఓకే ఓకే, సరే మనము ఫస్ట్ కయాక్ చేసేద్దాం అయితే. పదా. ఓకే, సో మనకి కయాక్ ఇచ్చే ముందు వేవర్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్ చేయాలన్నమాట. 2 కయాక్ బోట్స్ కి మనకి $75 ఛార్జ్ చేశారు.
అండ్ దాంతో పాటు ఒక లాకర్ తీసుకున్నాం అనమాట. మన ఇంపార్టెంట్ ఐటమ్స్, వాలెట్, కార్ కీస్ అన్ని పెట్టేసి వెళ్ళిపోవచ్చు. ఈ లాకర్ కి మళ్ళీ $3 ఛార్జ్ చేశారు. సో అన్ని పెట్టేసి కయాక్ బోట్స్ తీసుకొని వెళ్ళిపోదాం. సో ఇక్కడ బయటనే మనకి ఇలా లాకర్స్ ఉంటుంది. సో దాంట్లో మనము మన బ్యాగ్స్, వాలెట్ అన్ని పెట్టేయచ్చు. ఇదంతా ఫుడ్ తీసుకెళ్ళొచ్చు. అండ్ మనకి లైఫ్ జాకెట్స్ చాలా ఇంపార్టెంట్ కయాక్ వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ. కయాక్ వచ్చేసి అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ మనకి లైఫ్ జాకెట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎంత స్విమ్మింగ్ వచ్చినా లైఫ్ జాకెట్స్ వేసుకునే వెళ్ళాలి మనం లోపలికి. యూ రెడీ? కయాక్ వచ్చేసి అడ్వెంచర్ స్పోర్ట్స్ కానీ ఫన్ కి ఫన్, ఫిట్నెస్ కి ఫిట్నెస్ ఉంటది. మెయిన్ గా ఆర్మ్స్, షోల్డర్స్ చాలా బిల్డ్ అవుతుంది. వాళ్ళిద్దరు ఒక కయాక్ లో వెళ్తున్నారు డబుల్, నేను ఒక సింగిల్ కయాక్ లో వెళ్తున్నా. యా ఓకే. ఇది కయాక్ పెడల్. సో మనం పెడల్ చేయడానికి నాకు ఓకే. దీప సింగిల్ గా చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆమె వెళ్తుంది సింగిల్ దాంట్లో, దాని తర్వాత మేమిద్దరం, నేను యోహన్ వచ్చేసి డబుల్ దాంట్లో వెళ్తాం. నైస్. అన్ని బోట్ లో పెట్టేసుకొని స్టార్ట్ అయిపోయాము. వాళ్ళిద్దరు వెళ్తున్నారట. చాలా పీస్ఫుల్, అంత హాట్ గా లేదు, సన్నీ ఉంది కానీ ఓకే, వెదర్ బానే ఉంది. ఓ ఫుల్ చేసేస్తుంది దీప. అట్లా 2 సైడ్స్ చేసుకుంటూ స్ట్రైట్ గా వెళ్ళాలంటే 2 సైడ్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ 1 సైడ్ చేస్తే ఏమైతే చూపి, ఇటు మలపాలంటే ఒక సైడ్ చేయాలి, అట్లా టర్న్ అవుతుంది అనమాట. అది ఇంకో సైడ్ చేయి, మళ్ళీ ఇటు సైడ్ టర్న్ అవ్వు, ఒకటే సైడ్ చేసుకుంటూ. అట్లా 1 సైడ్ చేస్తే మళ్ళీ ఇటు టర్న్ అవుతారు. మొత్తానికైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది సింగిల్గా. ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళి షోర్లో పార్క్ చేశారనమాట. డ్రోన్ షాట్ తీస్తా అని వీళ్ళు ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ చుట్టుపక్కల మనకి జెట్ స్కీస్, బోట్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఈ లేక్ చుట్టుపక్కన బీచ్ లానే ఉంటుందన్నమాట. మనం ఎక్కడైనా ఇలా ఆపుకొని దిగొచ్చు, కిందకి దిగి మనము ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ వీళ్ళైతే ఇప్పుడు డ్రోన్ షాట్ చేయాలి అని ఇద్దరు దిగుతున్నారు. కయాక్ బోట్స్ అయితే మనము జస్ట్ ఇలాంటి పెడల్తో మనం మూవ్ చేస్తాము. మోటార్ ఏమి ఉండదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మనము షోర్లో వెళ్ళి ఆపేసుకోవచ్చు. అదే మనకి మోటార్ ఉన్న బోట్ అయితే మనం అక్కడ ఆపలేము. నేను నా కయాక్ బోట్ ఇక్కడ ఆపేసి కాసేపు రిలాక్స్ అవుదాము అని బయటకు వచ్చా. వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ మనకి దగ్గరలో ఇలా బీచ్ షోర్ ఉంటుంది. పెద్దగా ఎక్కువ ఏమీ డీప్ ఉండదు. మనం కిందకి దిగి వాటర్లో ఆడుకోవచ్చు. అండ్ లోపల మనం ఆల్మోస్ట్ మిడ్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనకి ఆల్మోస్ట్ 100 feet లోపల ఉంటుంది. చాలా డీప్ ఉంటుంది. హాయ్. ఓకే, కొంచెం ఏదైనా స్నాక్ తిని మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు. తిందాం రండి బయటకి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఏమైనా ఎలక్ట్రోలైట్ ఆర్ యు వాంట్ ఎనీ చపాతీ? నేను చపాతీ రోల్ తెచ్చినాను. యు గైస్ కెన్ హ్యావ్. Kind of dehydrated. Dehydrated? Then you should drink more electrolyte and water.
ఎలక్ట్రోలైట్ ఇస్తున్నావా? వేడి చాలా ఉంది కదా, చాలా వేడి ఉంది. సో ఫిజికల్ గా మనము ఎక్కువ యాక్టివ్ ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్స్ అది తాగాలి, స్పెషల్లీ ఇన్ యా. సో కిడ్స్ కి చాలా హైడ్రేటింగ్ గా ఉంచాలి మనం. ఓకే, ఎలక్ట్రోలైట్స్ తాగుతున్నాడు. అండ్ మనకి స్నాక్ కూడా తీసేయి. బనానా ఇస్తా. యా, బనానా ఇన్స్టెంట్ ఎనర్జీ. బనానా తిందాం. హాఫ్ బనానా వన్కి. హాఫ్ బనానా నాకు. ఓకే, ఫుల్ బనానా ఫర్ యూ. యా, ఎండలు చాలా ఉన్నాయి కదా, కొంచెం అంటే మనం లోపలికి వెళ్ళాలంటే ఎనర్జీ కావాలి. బట్ ఎంతైనా ఇవాళ తక్కువనే ఉంది. ఈరోజు 90s లో ఉంది కదా. అవునవును, ఈరోజు కొంచెం తక్కువనే ఉంది. అంటే మధ్యాహ్నం వరకు. అవునవును. యా, చపాతీ రోల్ ఉంచడు. బయట వెళ్ళాక తిందాం ఇప్పుడు, జస్ట్ బనానా చాప్. ఓకే ఓకే ఫైన్. యా, వీళ్ళు వాటర్ లో స్విమ్ చేస్తున్నారు. హీట్ వెదర్ కి వాటర్ లో దిగితే చాలా బాగుంది. కింద పెద్దగా డీప్ గా లేదు, సో నిల్చోవచ్చు. చాలా లోపల వెళ్ళకు, లైఫ్ జాకెట్ ఉంది కానీ. కోల్డ్ ఉందా? యా, సో ఇలాంటి అడ్వెంచర్ అన్ని చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కదా వాటర్ లో. ఎంత ఫీట్ ఉంది అక్కడ? అంత లేదురా. ఓకే, ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాము. పన్నుండే చాలా ఎంజాయ్ చేసాం. వాళ్ళు మెల్లిగా వస్తున్నారు. గైస్ కమ్ ఫాస్ట్. యోహాన్, హౌ వాజ్ ఇట్? కయాక్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. సూపర్ ఎక్స్పీరియన్స్. చాలా వేడిగా ఉంది, స్వెట్ అవుతున్నాం అన్నమాట. గైస్, కయాక్ ఎట్లుండే? ఎంజాయ్ చేశారా? అవునా యోహాన్, డిడ్ యూ ఎంజాయ్? అది వాటర్ కదా, న్యాచురల్ వాటర్, కొంచెం స్మెల్ ఉంటుంది. నీకెప్పుడు పూల్లోనే అలవాటు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఈ స్లైడ్ ని ట్రై చేస్తారంట. ఓకే, నైస్. లాంగెస్ట్ ఫ్లోటింగ్ స్లైడ్ ట్రై చేయబోతున్నారు ఇప్పుడు. ఓకే, వెళ్ళండి, టికెట్స్ తీసుకోండి. నాకు శాండీకి అడ్వెంచర్ చేయడం అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటాము సమ్మర్లో, అప్పుడు వెదర్ బాగున్నప్పుడు. అడ్వెంచర్తో పాటు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. సో మనము సేఫ్టీ జాగ్రత్త తీసుకొని చేస్తే యూ విల్ ఎంజాయ్ అ లాట్. ఫోన్ కింద పడింది కదా, వాటర్ వెళ్ళిపోయింది లోపల, వాయిస్ కరెక్ట్ గా రావట్లే. యోహాన్ ఏం అయ్యలే, ఉన్నారు కదా, బాబాయ్ ఉన్నారు కదా జొత్లో. గో, you'll have fun, Johan. Do it, you. Let's go. Yep. మోటివేషన్. ఓకే, ఏం అయ్యలే, పో. లైఫ్ జాకెట్ ఉంటుంది, ఇట్ ఇస్ సేఫ్ అండ్ అంకల్ విల్ బి దేర్ విత్ యూ. ఓకే, ఇక్కడ బోర్డింగ్ ఏరియా. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి పైకి ఎక్కాలి. అంతకుముందు ఫస్ట్ సేఫ్టీ, లైఫ్ జాకెట్ అవన్నీ వేసుకోవాలి. ఓకే, వీళ్ళిద్దరు గేరప్ అవుతున్నారు. మొత్తము టైట్ గా వేసుకోండి. యోహాన్, స్విమ్మింగ్ గ్లాసెస్ వేసుకున్నావా? కిడ్స్ కి ఇలా వాటర్ స్పోర్ట్ ఉన్నప్పుడు స్విమ్మింగ్ గ్లాస్ వేసుకుంటే బెటర్. యూ వాంట్ బిగ్గర్ వన్? ఓకే, ఎత్తుకో. ఇది మనకి స్లైడ్ ఎంట్రన్స్. ఇక్కడ లాకర్స్ అవి ఉన్నాయి ఏదైనా పెట్టుకోవాలంటే. ఇక్కడ చూస్తే మనకి మొత్తం స్లైడ్ అంతా వాటర్ మీదనే ఫ్లోట్ అవుతుంది. సో ఇంత లాంగెస్ట్ వాటర్ మీద ఫ్లోట్ అయ్యే స్లైడ్ వరల్డ్ లో ఇదొక్కటే. గిన్నెస్ రికార్డ్ బ్రేక్ చేసింది. ఓకే, ఆల్ సెట్.
ఎంజాయ్ గైస్. అండ్ ఇక్కడ స్లైడ్ తో పాటు చాలా వేరే ఫ్లోటింగ్ గేమ్స్ ఉన్నాయి. అండ్ ఇదన్నీ మొత్తం సమ్మర్లోనే ఉంటుంది. అండ్ ఈ స్లైడ్ వచ్చేసి మనకి 34 feet హైట్లో ఉంటుంది. అంత హైట్ నుంచి 34 mph స్లైడ్, అంత స్పీడ్గా స్లైడ్ అయ్యి వాటర్లో పడతారనమాట. ఇప్పుడు శాండీ, యోహాన్ ఇద్దరు ఎక్కుతున్నారు పైకి. 34 feet హైట్లో ఉంది అది. అండ్ అక్కడ నుంచి స్లైడ్ చేస్తారు. అక్కడ వాళ్ళిద్దరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఫ్లోట్ అయ్యేటప్పుడు ఎప్పుడు 2 చెయ్యి పైకి హెడ్ దగ్గర నెక్ సపోర్ట్ పెట్టుకొని ఫ్లోట్ అవ్వాలి. ఓకే ఓకే, ఇద్దరు స్టార్ట్ అవుతున్నారు. యా, శాండీ వచ్చేసాడు. ఇప్పుడు యోహాన్, కమాన్ యోహాన్, స్లైడ్ అయ్యాడు. అక్కడ శాండీ ఉన్నాడు పట్టుకోవడానికి. వీళ్ళు మొత్తం బయటకు రావడానికే వినట్లే. ఫ్లోట్ అవుతున్నారు మొత్తము. నేనే పైనున్నా. నేను కూడా వచ్చుంటే బాగుండు. అసలు వాళ్ళకి ఏం వినిపించట్లే నేను మాట్లాడుతుంటే. వాళ్ళ ఎంజాయ్మెంట్ లో వాళ్ళు ఉన్నారు. ఫుల్ ఫన్ చేస్తున్నారు. ఆ స్టెప్స్ ఉంటుంది కింద ఎక్కడానికి. ఆ స్టెప్ నుంచి పైకి ఎక్కేస్తారు. ఇక్కడ వీళ్ళు సేఫ్ గార్డ్ కోసం అని చూస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ అలా చాలా సేఫ్టీతోనే చేస్తారనమాట. గైస్ ఎట్లుండే? సూపర్ ఉండే. నేనైతే ఫుల్ అడ్వెంచరస్. ఉల్టా పడుకోనల్లా, మీ బ్యాక్ పైన పోయి పొడలా. You like adventurous with me? Yeah. You will do again? Yeah. Okay. I want to buy the. యాక్చువల్లీ యోహాన్ చాలా భయపడ్డాడు, కానీ శాండీ ఫుల్ మోటివేట్ చేసి ఏమవ్వదు నేను ఉంటా పదా అంటే అప్పుడు వెళ్ళాడనమాట. చాలా లాంగ్ ఉంది కదా, 34 feet పైకి ఎక్కగానే కొంచెం అలా డిజీ అనిపిస్తుంది. Feel anxiety. యూ ఫీల్ యాంగ్జైటీ? పైన హైట్ భయం ఉంటే కష్టం చేయడం. కానీ కిడ్స్ కి ఇట్లా మనం మోటివేట్ చేసి అడ్వెంచరస్ గా చేపియాలి. అప్పుడు వాళ్ళకి లైఫ్ జాకెట్ ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళకి భయం అనేది పోతుంది అట్లా. అవునవును, మనకి స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మేము కూడా ధైర్యం చేసాం. ఫుల్ ఎంజాయ్ చేసాము ఈరోజు అయితే. ఫుల్ అడ్వెంచరస్ వాటర్ స్పోర్ట్స్. ఇంటికైతే రీచ్ అయిపోయాము. కాసేపు రిలాక్స్ అయ్యి ఒక నాప్ వేసి, ఈరోజు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కదా, ఫైర్ వర్క్స్ చూడడానికి వెళ్దాం ఈవినింగ్. మనకు కూడా ఇండిపెండెన్స్ వచ్చి 78 years అవుతుంది కదా. ఒక నిమిషం మనం యోహాన్ అడుగుదాం. యోహాన్, మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాము ఇండిపెండెన్స్? August 15th. కరెక్ట్. ఏ ఇయర్ లో వచ్చింది తెలుసా? 1947. ఎగ్జాక్ట్లీ, యు రైట్. August 15th రోజు మనకి ఎలా హాలిడేనో ఇండిపెండెన్స్ డేకి, ఇక్కడ కూడా వాళ్ళకి హాలిడేనే. పదా వెళ్దామా? రెడీయా గైస్? యోహాన్ రెడీ? లెట్స్ గో. స్టార్ట్ అయిపోయాము. యోహాన్, సీట్ బెల్ట్ వేసుకున్నావా? Yes. ఏమది తింటా ఉండేది? Chips. చిప్సా? ఓకే. Deepak, can I sit in the front seat? ఏ నో యోహాన్, ఇక్కడ ఈ సీట్ లో ఫ్రంట్ లో కూర్చోవాలంటే అట్లీస్ట్ 13 years ఓవర్ ఉండాలి, లేదంటే 4.9 హైట్ ఉండాలి. ఓకేనా? యు ఆర్ నాట్ 13 years old, right? All kids are not allowed to sit here.
ఎక్కడ చూసినా మొత్తం కన్స్ట్రక్షన్ జరుగుతుంది చుట్టుపక్కలంతా. ఈరోజు లాంగ్ వీకెండ్ కదా, అందరూ హాలిడేస్ కి అటు ఇటు వెళ్ళిన వాళ్ళే. వీళ్ళు చూడండి ఏటీవీ వేసుకొని వెళ్తున్నారు ఇక్కడ అడ్వెంచర్ చేయడానికి. యా, ఇదే మనకి ఫైర్ వర్క్ జరిగే స్టేడియం. 6 to 9 ఉంది ఈవెంట్ ఇక్కడ. చాలా మంది కాప్స్ ఇక్కడ చూసా, చాలా మంది అక్కడక్కడ కాప్స్ ఉన్నారు. మనకి ఈ స్టేడియం లోపలనే ఈవెంట్. మొత్తం అందరు ఇప్పుడు వస్తున్నారు. పార్కింగ్ కోసం వెతుకుతున్నాను అనమాట. స్టేడియం లోపల అంటే అది క్లోజ్డ్ కాదు, ఓపెన్ స్టేడియం. ఓపెన్ స్టేడియం అదే. మనకి ఆల్మోస్ట్ చుట్టూ స్టేడియంలో సీటింగ్ ఉంది అండ్ సెంటర్ లో వచ్చి లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. అండ్ దాని వెనకాల మొత్తం ఫుడ్ అక్కడ ఉంది. ఫుడ్ అవన్నీ అటు వెళ్దాం పదండి. Won't you please ask me again tomorrow? Because right now my mind has no. ఇక్కడ మొత్తము కిడ్స్ కి ఆడుకోవడానికి ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. ఆల్మోస్ట్ ఈవెంట్ కి 10,000 మెంబర్స్ టికెట్ సోల్డ్ అవుట్ అయిందంట. ఇదొక పెద్ద స్టేడియం అన్నమాట, బేస్బాల్ గ్రౌండ్. బేసికలీ నేనైతే బేస్బాల్ గ్రౌండ్ లోపల రావడం ఫస్ట్ టైం. అండ్ ఇక్కడ మొత్తం ఆల్రెడీ వాళ్ళు బేస్బాల్ కి తగ్గినట్టు గ్రౌండ్ ని ఆల్రెడీ ప్రెప్ చేసి పెట్టారు. రియల్ గ్రాస్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరిజోనాలో. వీళ్ళు ఆల్రెడీ ఎక్కేస్తున్నారు పైన. మనకి ఫుడ్ అన్ని పైన ఉంటుంది, సో పైకి వెళ్ళి తీసుకోవాలి. మనం ఈ గ్రౌండ్ లో ఫైర్ వర్క్స్ అవుతాయి అంటావా? ఇంతమంది పబ్లిక్ ఉన్నారు. గ్రౌండ్ లో అవ్వదు కానీ వెనకాల మౌంటైన్ వెనకాల అవుతుంది. ఓ అటు సైడ్ ఆడదేమో ఇక్కడ. ఇటు సైడ్ ఏమన్నా అవుతాడవచ్చు. ఈ బ్యాక్ సైడ్ ఫైర్ చేస్తే మనం ఇక్కడ నుంచి చూడొచ్చు అనుకుంటా. ఓ వాటర్ సైడ్. ఇక్కడ మనకి మొత్తం ఫుడ్ అవైలబుల్ ఉందన్నమాట. సో మొత్తానికైతే we're just sitting here. ఇటు సైడ్ ఫైర్ వర్క్స్ జరుగుతుంది అనుకుంటా. కొంతసేపు అయినాక ఆ చైర్స్ మీదకి వెళ్ళిపోవచ్చు. లైట్స్ ఆఫ్ అయిపోయింది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది షో. 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడే ఇంటికి వచ్చాము, ఫుల్ టైర్డ్గా ఉన్నాం. టైర్డా? ఇంకా క్రాకర్స్ కాల్స్తాం మేము ఇప్పుడు. మళ్ళీ క్రాకర్సా? Can't wait. నాకైతే అర్థం అవట్లేదు మీకు ఇంకా ఎట్లా పేషెన్స్ ఉంది. అస్సలు టైర్డ్ అవ్వలే యోహాన్? This looks like a bomb. No, I can't wait till I light crackers. Yeah.
ఇక్కడ ఓన్లీ జూలై 4th రోజు మాత్రము మనకి మిడ్ నైట్ వరకు క్రాకర్స్ 11 PM వరకు క్రాకర్స్ బర్స్ట్ చేయొచ్చు. Then I'll do. And I'll do this. ఓ ఫ్లవర్ పాట్. Beautiful. యా సెలబ్రేషన్స్ ఇంకా కంటిన్యూనే అవుతుంది. చలో మరి కానివ్వండి.